చికాగో నగరంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాటం జరిపినటువంటి రోజు ఇది. అప్పట్లో పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క లాభాల కోసం కార్మికులకి రెస్ట్ లేకుండా 12 గంటలు, 14 గంటలు, 18 గంటలు, 24 గంటలు కూడా పనిచేయించుకొని కట్టు బానిసలుగా కార్మిక వర్గాన్ని చేసి ఎటువంటి వేతనాలు చాలినటువంటి కూలీతో చాలినటువంటి ఆకలితో అర్ధాకలతో పనిచేసుకునేటటువంటి పరిస్థితి గతంలో ఉండింది. కార్మికులు శ్రామికుల యొక్క శ్రమని చేసేటటువంటి ఆ యొక్క పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా 1886 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో ఒక పెద్ద ప్రదర్శన డే మార్కెట్ యార్డ్లో జరిగింది. ఆ ప్రదర్శన యొక్క సారాంశం కార్మికులకి 8 గంటల పనిదినం ఇవ్వాలి, రోజులో ఉండేటటువంటి 24 గంటలకు సంబంధించి 8 గంటలు కుటుంబ అవసరాల కోసం, 8 గంటలు రెస్ట్ తీసుకోవడం కోసం, 8 గంటలు ఫ్యాక్టరీల్లో పనిచేసేదానికి ఈ యొక్క 8 గంటల పనిదినం కోసం భారీ ఎత్తున జరిగినటువంటి ప్రదర్శన ర్యాలీలో అమెరికా సామ్రాజ్యవాద పోలీసులు ఈ యొక్క ర్యాలీపై, కార్మికుల యొక్క ర్యాలీపై విచక్షణ రహితంగా జరిపినటువంటి కాల్పుల్లో 7 మంది కార్మికులు అమరులయ్యారు. ఈ యొక్క కార్మికుల యొక్క